హాయ్ చేతన్ గారు. నమస్తే అండి. చేతన్ గారు, డయాబెటిక్ పేషెంట్ షుగర్ ని బెల్లంతో ఆల్టర్నేట్ చేసుకోవచ్చా? ఫస్ట్ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మన దగ్గర ఇంతమంది షుగర్ రివర్సల్కి వస్తారు కదా, చాలా మందికి మనం చెప్తాం షుగర్ తగ్గించుకోండి. షుగర్ తగ్గించుకుంటే ఏంటంటే మీకు కార్బోహైడ్రేట్ పోయేది తక్కువ పోతుంది బాడీలో. ఆటోమేటికలీ ఏమవుతుంది, మన ట్రీట్మెంట్కి మీరు తినే షుగర్ తగ్గిస్తే దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ మనకు జర హెల్ప్ఫుల్ ఉంటుంది. మనం రివర్స్ చేస్తున్నాం, రోగాన్ని తీస్తున్నాం బాడీలోకి వెళ్ళి బయటికి. ఇట్లా హెల్ప్ చేయండి అంటే చాలా మంది ఏం చేస్తారంటే షుగర్ వదిలేసి బెల్లం తినుడు స్టార్ట్ చేస్తారు. చాయ్లో కూడా బెల్లం వేసుకోవడం, చాయ్లో బెల్లం ఏంది, జిలేబీలు కూడా బెల్లంతో తయారు చేసి తింటారు. మీరు కూడా గమనించండి. కానీ మంచిదే కదా బెల్లం చేతన్ గారు. కంప్లీట్ చేసినాక మీరు మంచిది అని చెప్పండి. సరే, ఓకే. ఇప్పుడు షుగర్ ఏంది, కార్బోహైడ్రేట్. కానీ ఇంకోటి కూడా ఉంది షుగర్ది క్వాలిటీ, అది ఒక ప్రాసెస్డ్ ఫుడ్. అంటే ఏంటంటే ఏదైతే చెరుకు ఉంటది కదా, దాని దండి ఉంటది కదా, అది అన్ప్రాసెస్డ్, న్యాచురల్, అవునా కదా. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి రసం తీసి ఇది ఫ్యాక్టరీకి పోతుంది రసం. ఫస్ట్ ఈ రసంలోకి వెళ్ళి బెల్లం తయారవుతుంది. బెల్లం ఏదైతే తయారవుతుంది అది ప్రాసెస్డ్. ఫ్రూట్ ప్రాసెసింగ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ చెరుకుది దండి ఉంటుంది కదా, అది అట్లనే 2 రోజులు పక్కకు పెట్టండి, సడంచిపోతుంది అది, అవునా కదా. దాంట్లోకి వెళ్ళి మనం చెరుకు రసం తీసి అదైతే గంట సేపుకే ఖరాబ్ అవుతుంది కదా, ఆ చెరుకు రసం నుంచి మనం బెల్లం తయారు చేసినాం. షెల్ఫ్ లైఫ్ పెరిగిందా లేదా మీరు చెప్పండి. పెరిగింది. ఎంత పెరిగింది, ఎంతన్నా పెట్టుకోవచ్చు. అంటే ఎన్ని రోజులన్నా పెట్టుకోవచ్చు దాన్ని. దాని మీద వాటర్ పడితే గనక బూజు రాదు దాంట్లో. ఇప్పుడు ఇది ప్రాసెస్డ్ ఫుడ్ తయారైంది. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రాసెస్డ్ ఫుడ్ తినాలనా లేదా? తినకూడదు. తినొద్దు. అంటే ఏంది ఆన్సర్? బెల్లం తినొద్దు. మనకు ఒక అపోహం ఉంది ఏంది అనేసి. ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారంటే రైస్ తినొద్దు. డాక్టర్లు చెప్తలేరు చపాతీ తిను అనేసి. అరే రైస్ తినకు అన్నాడు, చపాతీలు తింటున్నావా లేదా? అట్లనే ఏమైపోయిందంటే చక్కెర తినకు అనేసి అంటుండు డాక్టర్, బెల్లం తినకు అనలేదు కదా, తినండి అనేసి తింటున్నారు. అంటే చక్కెరతోటి ఇంత డ్యామేజ్ అయితే బెల్లంతో జర ఇంత తక్కువ అవుతుంది డ్యామేజ్. ఇంత అవుతుందంటే దాంతో ఇంత అవుతుంది. డ్యామేజ్ అయ్యేది మాత్రం ఖాయం. ఎందుకంటే అది కూడా షుగరే, ఇది కూడా షుగరే. ఇది బ్రౌన్ కలర్, అది వైట్ కలర్. అది అల్ట్రా ప్రాసెస్ చేసేడు వల్ల అది అంత వైట్ అయిపోతుంది. అది డిఫరెన్స్ బెల్లంకి షుగర్కి. మళ్ళీ ఏం చేయాలి? అసలు రోజుకి స్వీట్ తినుడు అవసరమా మీరు చెప్పండి. ఇంట్లో చేసుకొని తినొచ్చు కదా. ఎందుకు చేసుకుంటారు? అసలు ఇది ఇంకో అపోహం. అరే ఇంట్లో మనం చేసుకుంటే ఏంటంటే శుభ్రంగా చేసుకుంటాం, అవునా కాదా? అవునండి. శుభ్రంగా చేసుకునే వాటికి ఓకే, కానీ మీరు ఇంటికాడ ఏం చేసుకొని తిన్నా అది మన హెల్త్కి మంచిది అనేసి మనం ఎట్లా చెప్తాం? అంటే ఇందులో కూడా షుగర్ వేయాల్సి వస్తుంది కదా, ఏ స్వీట్ చేసుకున్నా, బెల్లం చేసుకున్నా, చక్కెర వేసుకున్నా. ఆఖరికి నువ్వులుండలు అలాంటివి తినాలన్నా అందులో బెల్లము ఖచ్చితంగా వేసి. మేడం ఒక్కటి తింటే సరే ఏం కాదు, నేను 7 తింటా 8 తింటా అంటే నడవదు పని, అదే అవునా కాదా. నువ్వులు నడ్డు మంచిది అంటా నేను. షుగర్ వ్యాధికి ఇంత సైజు ఉంది, ఒకటి తినండి రోజుకి. ఇంత సైజు 2 తింటే ఎక్కడ పోతాయి చెప్పండి? మొత్తం షుగర్ పెరిగిపోతుంది బాడీలో. నువ్వులలో ఒమేగా 3 ఉంటది, నువ్వుల్లో మంచి ఫ్యాట్ ఉంటది, నువ్వులు మనకు కొలెస్ట్రాల్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, అవునా కాదా. మళ్ళా నువ్వులు షుగర్ కి కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీరు దాని లడ్డు కొంచెం బెల్లం వేసుకొని తయారు చేసుకుంటున్నారనుకోండి, చిన్న లడ్డు ఒకటి తింటే మంచిది. ఇంకా నేనేమంటా అంటే కొంచెమన్నా కార్బోహైడ్రేట్ పోవాలి రోజు. ఎందుకంటే మన ఇన్సులిన్ కి కూడా రియలైజేషన్ అవ్వాలి కదా, అరే వస్తుంది కార్బోహైడ్రేట్, నా అవసరం ఉంది, నేను ప్రొడక్షన్ అయితేనే ఉండాలనేసి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయితే డెవలప్ అయింది. మీరు మొత్తానికి కార్బోహైడ్రేట్ తీసేసారు అనుకోండి, బాడీలోకి వెళ్ళి ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ కూడా ప్రొడ్యూస్ అవ్వడం ఆగిపోతుంది కదా. సో హెల్తీ కార్బోహైడ్రేట్స్ అంటే డే టు డే లైఫ్ లో ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు ఏమేమి తీసుకోవచ్చు? కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ మనం తీసుకోవాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ దేంట్లో ఉంటుంది? జొన్నల్లో ఉంటుంది, రాగుల్లో ఉంటుంది, బాజరాలో ఉంటుంది, కొర్రల్లో ఉంటుంది. అంటే ఏంది, ఏవైతే మిల్లెట్లు ఉన్నాయి కదా దాంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. అదొకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు తింటే మళ్ళీ షుగర్ పెరగదా అనేసి అందరికి డౌట్ వస్తుంది.
చూడండి కాంప్లెక్స్ హై కార్బోహైడ్రేట్ అంటే ఏముంటాయంటే సింపుల్ గా బ్రేక్ డౌన్ అవ్వవు. ఇప్పుడు మైదా పిండి ఉంటది, అందరు అంటారు అరే మైదా పిండివి ఏవి తినకు, అవి తింటే ఏంటంటే షుగర్ వ్యాధి పేషెంట్ కి ఇంకా పరేషాని అవుతుంది. ఢాబాలకు బటర్ చికెన్ నాన్ అందరు తింటారు, ఏమవుతుంది ఫుల్ షుగర్ స్పైక్ అవుతుంది, ఎందుకంటే అది మైదా పిండి తోటి తయారైంది. మైదా పిండి ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్ లో కూడా ఇంకా సింపుల్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్, అది అవునా కాదా? రిఫైన్డ్ వస్తువులు తినొద్దు. అయితే ఏంటంటే మైదా పిండి తోటి గ్లూకోజ్ స్పైక్ బాగా తొందరగా వస్తుంది, గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దాన్ని. మళ్ళా దాని తర్వాత వచ్చేది సింపుల్ కార్బోహైడ్రేట్, అంటే ఇంట్లో చేసుకున్న గోధుమ పిండి రొట్టె, దాంట్లో సింపుల్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. జర్రా నయం దానికన్నా, ఇంకా నయం అంటే జొన్నలు రాగులు దీంతో కూడా రొట్టెలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే అరే దాంట్లో కూడా షుగర్ ఉంటుంది కదా, అరే ఒక్కటి తినండి నైట్. దీంట్లో ఏంటంటే షుగర్ ఉన్న అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, అంటే మన బాడీ దాన్ని బ్రేక్ డౌన్ చేసే ముందే ఎన్నో సార్లు అది బయటికి పోతుంది. మళ్ళీ దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అయితే మన దగ్గర ఒక అతను వచ్చిండ్రు, మనము ఏమన్నామంటే మీకు షుగర్ రివర్స్ అవుతుంది అనేసి చెప్పినాము. మనకు అడిగినరు వాళ్ళు షుగర్ మొత్తం తగ్గుతుందా అంటే తగ్గుతుంది, ప్రొవైడెడ్ టర్మ్స్ అండ్ కండిషన్. ఇప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్లు కొనేటప్పుడు మ్యూచువల్ ఫండ్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అది ఇది అని వస్తుంది కదా, అది అట్లనే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్. ఏంది ఆ టర్మ్స్ అండ్ కండిషన్? ఇంటికాడ తినాలి, ఇంటికాడ వండుకోవాలి. ఇది కూడా సెకండ్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటికాడ తినాలి అనేసి అరే పార్సల్ పట్టుకొస్తా అనేసి పోతారు కొందరు, అట్లా ఇంటికాడ తినాలి, ఇంటికాడ వండుకోవాలి. మళ్ళా దాని తర్వాత ఎక్కువ ఈ ఫ్రైడ్ ఫుడ్లు ఏది నాలుకకి ఎక్కువ ఇష్టం ఉంటుంది అవి తినొద్దు. వారానికి ఇంత చిన్న బొక్క మీకు స్వీట్ తినాలనిపిస్తే తినండి. రోజు డిన్నర్ తర్వాత లంచ్ తర్వాత కొంచెం స్వీట్ కావాలనేసి 2 గులాబ్ జాములు తినకండి. అదే ఇవి ఇంపార్టెంట్. డైలీ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి. నా మందుకి అవుతుంది, పేషెంట్ సైడ్ నుంచి కూడా సహకారం ఉండాలి కదా. అయితే అది నేను చెప్తా. మళ్ళా టెన్షన్లు పడవద్దు ఎక్కువ. హోమియోపతికి శాశ్వత పరిష్కారం ఇస్తుంది షుగర్ వ్యాధికి. చెప్తాం మేము డైట్ కూడా చెప్తాం పేషెంట్ని బట్టి, అన్నీ చెప్పేసి తగ్గుతుంది అనేసి చెప్తాం. ఇప్పుడు పేషెంట్ ఏమంటున్నారు నాకు, సరే సార్ తగ్గుతుంది కానీ ఎట్లా తగ్గుతుంది అంటే మీకు టెన్షన్ ఏముందని అడిగినాం. బోల్డ్ అంత టెన్షన్ సార్, మా బాబు 4 o'clockకి రావాలి, ట్యూషన్కి 5 o'clockకి పోవాలి, మళ్ళీ 8ంటికి రావాలి. ఇప్పుడు 10th క్లాస్ నడుస్తుంది వాడికి, 4:10 4:15 చేస్తాడు స్కూల్కి నుంచి రావడానికి. నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది, ఏడిపోయిండు, ఏం చేస్తుండు, ఏమైంది, ఏడ యాక్సిడెంట్ అయిపోతుంది అనేసి భయం, ఆందోళన స్టార్ట్ అయిపోతుంది. నా ట్యూషన్కి పోతాడు, టీచర్ ఏమో ఫోన్ చేసి కంప్లైంట్లు చేస్తాను మీ వాడు చదువుతలేడు అనేసి. మనం ఒకటే అడిగినాం, మీరు ఒకటి చెప్పండి, మీరు టెన్షన్ పడితే మీ బాబు ఫస్ట్ వస్తాడా అని అడిగినాం. లేదు సార్ రాడు కదా. మళ్ళీ టెన్షన్ పడి ఏం లాభం అమ్మా? లేదు నైట్ మొత్తం నాకు ఇదే ఆలోచన, 10th ఎన్ని మార్కులు వస్తాయి. మీరు నైట్ పడుకోకపోతే మీ బాబుకి మార్కులు ఎక్కువ రావడానికి ఏమైనా సంబంధం ఉందా అమ్మా అనేసి అడిగినాం. లేదు సార్. మళ్ళీ ఏంది మీ కంట్రోల్లో ఏముంది అది ఆలోచించండి. మీరు మీ బాబు ఎన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అవుతాడు, ఈ యూనిట్ టెస్ట్లు క్వార్టర్లీలు అవి దేంట్లో ఫెయిల్ కాడు సార్. ఎన్ని % వస్తాయి అంటే 60% వస్తాయి. అంటే ఫెయిల్ అయితే కాడు కదా. మళ్ళీ ఎందుకు మీరు ఫెయిల్ అయిపోతాడు అనేసి భయం. ఎప్పుడు ఫెయిల్ కాలేని మనిషి ఎట్లా ఫెయిల్ అవుతాడు అంటే భయం అయితే ఉంటుంది కదా. మీ ఆయనకు కూడా ఇట్లా భయం ఉందా? ఆయన అయితే బిందాస్ ఉంటాడు సార్, ఆయనకి ఏమైనా రోగాలు ఉన్నాయా అనేసి అవి. ఏం రోగాలు లేవు ఆయనకు. మళ్ళీ మీరు చూడండి, మీరు ఫిజికల్ యాక్టివిటీ ఇగ్నోర్ చేస్తున్నారు. ఎందుకు? మొత్తం రోజు ఇట్లా టెన్షన్ పడుతున్నారు, కొడుకు ఏమవుతుంది రా కొడుకా నువ్వు ఫెయిల్ అయితే అనేసి. ఆ టెన్షన్ ఉంది మీకు. మళ్ళీ దాని తర్వాత దానివల్ల మీకు ఈటింగ్ డిసార్డర్ కూడా అయిపోతుంది. స్వీట్లు తినడు, ఇప్పుడు ఎక్కువ క్రేవింగ్ అవుతుంది. ఇట్లా జిలేబీలు, బెల్లం జిలేబీలు తెప్పించుకొని తినడం, బెల్లం పాకులు తెప్పించుకొని తినడం, ఇట్లా అయిపోతుంది. కానీ అవి హెల్దీ కాదు. సేమ్ చెప్పినాం వాళ్ళకు కూడా. ఇవి క్రేవింగ్లో ఎక్కువ అవుతాయి. ఈ టెన్షన్లకు స్ట్రెస్లకు చూసుకుంటే అక్కడ స్ట్రెస్ ఏం లేదు, లేనే లేదు. ఇమాజినరీ థాట్ల వల్ల స్ట్రెస్. అవునండి, లేని ప్రాబ్లమ్ ని ఆలోచించి ఉన్నట్టుగా అయిపోతుందేమో. ఇంకా నాకు గుర్తుంది, ఒక పేషెంట్ కి పైల్స్ ప్రాబ్లం ఉండే, ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. 3 నెలల్లో తగ్గింది హోమియోపతి మందుకి పైల్. ఏంటంటే ఆ పేషెంట్ స్ట్రెస్ మీరు చూడండి. మా అయిన వాళ్లకు 4 అన్నతమ్ముళ్ళు, ప్రాపర్టీలు అన్ని డివైడ్ చేసిండ్రు, కరెక్ట్గా డివైడ్ చేసిండ్రు.
కానీ ఏంటంటే ఒక తమ్ముడు ఈయనకు జర దగ్గర ఉండి జర తిరుగుతుండు ఈ మధ్య అయిన తోటి ఏడా ఉన్నది అడుగుతాడు అనేసి టెన్షన్ అంట. అది ఏమైనా లెక్క ఉందా? మీరే ఆలోచించండి. ఇట్లాంటి టెన్షన్లు పెట్టుకుంటే ఏమైతుంది? ఇలాగే హెల్త్ ఖరాబ్ అవుతుంది. అల్టిమేట్లీ పోయేది ప్రాపర్టీ ఉండదు, తమ్ముడు ఓడు, మీ అయిన ఓడు, మీ హెల్త్ పోతుంది. అట్లనే పైల్స్ వచ్చింది కదా, ఇవే ఆలోచనలు ఉంటే ఏం లాభం చెప్పండి? ప్రాబ్లమే లేదు, ప్రాబ్లం సృష్టించి మనం రోగాన్ని తెచ్చుకుంటున్నాం. అట్లా అయిపోయింది. అయితే నేను ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తాను మీకు. మనము వైట్ టీ చెప్పినాము, గ్రీన్ టీ చెప్పినాము, ఇప్పుడు ఇంకో కొత్త టీ చెప్తాను నేను. ఏంటో డయాబెటిక్ ఫుడ్ ఉన్న వాళ్ళకి, నరాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, షుగర్ అది కంట్రోల్ అవ్వట్లేదు, ఏం చేయాలంటే పసుపు కమ్మ ఇంత తీసుకోవాలి, దంచేసి పెట్టుకోవాలి. జిన్సెంగ్ టీ తీసుకోవాలి. GINSENG జిన్సెంగ్ టీ. అంటే ఇది కూడా ఒక రకమైన టీ. దీంతో రోజు ఈ చాక్పత్తి తోటి చాయ్ తయారు చేసుకోండి. పసుపు దంచింది వేసేయండి దాంట్లో, బాయిల్ చేయండి. వితౌట్ పాలే. నేనేమంటా, పాలు లేకుండా చాయ్ తాగండి. ఈ జిన్సెంగ్ టీ ఒక పూట తీసుకోండి. ఒక పూట మీరు ఊలాంగ్ టీ తీసుకోండి. లేదు అంటే మీకు జిన్సెంగ్ టీ నచ్చింది అనుకోండి, టేస్ట్, ఊలాంగ్ టీ నచ్చలేదు అనుకోండి, 2 పూట జిన్సెంగ్ టీ తాగండి. ఊలాంగ్ టీ నచ్చిందంటే 2 పూట ఊలాంగ్ టీ తాగండి. పసుపు మాత్రం వేసుకోండి. కొమ్మలు దొరుకుతాయి బయట, ఇప్పుడు ఈ సీజన్ లో ఫ్రెష్ గా దొరుకుతాయి. అది మీకు హెల్ప్ చేస్తుంది షుగర్ అది జర కంట్రోల్ చేయడానికి. సో 2 different types of teas ఈ రోజు ఈ వీడియో ద్వారా మీరు ఇంట్రడ్యూస్ చేశారు, రైట్? థ్యాంక్ యూ సో మచ్.